ఈ గులాబ్ జామ్ ప్యాకెట్లు యాడ నుంచి పడుతున్నాయి అబ్బా? కొంపదీసి ఆకాశం మీద నుంచి అయితే కాదుగా. కాదు. నేనే ఇసిరా పైనుంచి. ఏదో కొంచెం క్రియేటివిటీగా ట్రై చేద్దాం అనుకున్నా కానీ మొత్తానికి పోయింది. సరే ఆ విషయం ఎందుకులేండి. ఈరోజైతే గులాబ్ జామ్ చేద్దాం అనుకుంటున్నా ఇంట్లో. చాలా రోజులైంది చేసి అని. సరే నా దగ్గర పాలు లేకుండే, అందుకని కొంచెం వాటర్తో కలిపా. మరి వాటర్తో అయితే టేస్ట్ బాగోదేమో అని చెప్పి పక్కన పాలు అరువు తెచ్చుకొని మరి కొన్ని పాలు పోసి కలిపా, టేస్ట్ బాగుంటుందని. ఏదో నేను పోసాగా అని చెప్పి మీరు కూడా పోసేసారు. పిండి లూజ్ అయ్యి ఇక గులాబ్ జాములు కాదుగా, ఇక ఏమీ రావు దాంతో. కాబట్టి కొంచెం కొంచెం పాలు లేకపోతే నీళ్ళు కొంచెం కొంచెం పోసుకొని కలుపుకోండి. అప్పుడే పిండి ముద్దలా వస్తుంది కదా, అప్పుడు ఉండలు చేసుకోవడానికి కూడా మనకి వీలుగా ఉంటుంది. అలా ముద్దలాగా చేసుకొని ఒక 15 మినిట్స్ పక్కన ఉంచేయండి. ఏదేమైనా గులాబ్ జామ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగానే ఉంటాను. ఎందుకంటే ఎంత మంచిగా చేసినా కూడా అవి ఆయిల్లో వేసేటప్పుడు మొత్తం క్రాక్ వచ్చేస్తాయి కదా, అందుకని. ఈసారి నా దరిద్రం ఏంటో నాకు తెలియదులే కానీ మామూలు టైంలో బాగానే వస్తాయి. వీడియో తీసుకుందామా అంటే మొత్తం క్రాక్ వచ్చేస్తాయి. అంతే, ఇక మన వెనకాల దరిద్రం ఉన్నప్పుడు ఎవరు మాత్రం ఏం చేస్తారు చెప్పండి. సరేలేండి, చక్కెర పాకం అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది అందరికీ తెలిసిన ప్రాసెసే. ఇక పిండిని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని చిన్న చిన్న ఉండల్లా చేసి బొటన వేలుతో ప్రెస్ చేసుకుంటూ చేయాలంట. నేను కూడా ఇది యూట్యూబ్లోనే చేశాను. నేను కూడా అలానే ట్రై చేశాను. ఓకే, ప్రతిసారి అలానే చేస్తాను, బాగానే వస్తాయి. ఈసారి ఏమైందో తెలియదు, మరి అలా చేసినా కూడా క్రాక్ వచ్చేసాయి. ఇదే అనమాట దరిద్రం అంటే. ఇక ఎన్ని గులాబ్ జాములు కావాలో అన్నీ అయితే చేసుకోండి. నాకైతే ఎక్కువ గులాబ్ జాములు కావాలి కాబట్టి నేను చిన్న చిన్నగా చేసుకుంటున్నాను. చిన్నవే ఎందుకు చేసుకోవాలి, పెద్దగా చేసుకుంటే తొందరగా అయిపోతుందిగా పని అంటారా? కానీ అలా కాదు, చిన్న చిన్నగా చేసుకుంటే చాలా రోజులు తినొచ్చు. కానీ చక్కెర పాకం పడితే సరిపోతుందా? అందులో మస్ట్ అండ్ షుడ్గా ఏం కావాలి, ఇలాచీ పౌడర్. దాంతోనేగా మంచి ఫ్లేవర్ వచ్చేది. అదైతే కొంచెం ఎక్కువ వేసుకోండి నాలాగా. గులాబ్ జాములు ఫ్లాప్ అయినా నేను చేసే పాకం మాత్రం ఎప్పటికీ ఫెయిల్ కాదు. అదే కలర్, అదే టెక్స్చర్, అదే థిక్నెస్ వస్తుంది. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. ఓకే సైలెన్స్. ఇక అసలు ఘట్టానికి వచ్చేసాము. ఇక ఆయిల్ పెట్టేసాను చూడండి. ఇక ఆయిల్లో గులాబ్ జాములు వేయడమే ఆలస్యం. ఏమవుతుందో ఏమో, ఇక మీరే చూస్తారుగా. ఒకటి అలా పడేసా అనమాట పైనుంచి వెళ్ళి. అంటే అది కూడా క్రియేటివిటీగా ఆలోచించే, కానీ ముఖం మీద ఆయిల్ పడితే నా పరిస్థితి ఏంటి ఏమో మరిగా. సర్లేండి, అన్ని గులాబ్ జాములు అయితే అందులో వేసేసాను చూసారుగా. ఓకే, కొంచెం మెచ్యూర్డ్గా బిహేవ్ చేద్దాం ఇక్కడే. ఇగో అలా కలపాలంట. నాకేమో అసలు కలపడం రావట్లేదు. పైన ఏదో రౌండ్గా తిప్పేస్తున్నా. నేను ఎప్పుడు కలిపినా మొత్తం కలిపేస్తా, అట్లా పైనుంచి కలపడం ఇదే మొదటిసారి. అందుకే రావట్లేదు అనుకుంటా. గిరా తిప్పుతున్నా. ఓకే, ఇక క్రాక్ ఇచ్చిన గులాబ్ జాములు అయితే ఎర్రగా వేగిపోయాయి కాబట్టి వాటిని చక్కెర పాకంలో వేసేద్దాం. కానీ ఏ మాటకి ఆ మాట చెప్పాలి, టేస్ట్ అయితే సూపర్. కొంచెం క్రాక్ ఇచ్చాను కదా, ఎట్లయినా ముక్కలు చేసుకొని తినేవేగా. క్రాక్ ఇస్తే ఏంటి, ఇంకేదైతే ఏంటి కదా, నేను నిజమే చెప్పా కదా. కానీ సూపర్గా ఉన్నాయి. మీరు కూడా ఈ ప్రాసెస్లోనే ట్రై చేయండి అనను, మీకు వచ్చినట్టుగా ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.